ఫంక్షన్ నుంచి మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుంది వసు గారు? ఇక్కడ ఉండాలని నాకు లేదండి. అడుగడుగున అవమానిస్తున్నారు. మన మీద ప్రేమతో పిలవలేదు. అత్తయ్య మావయ్య ఏమనుకుంటారో అని పిలిచారు. మనం వచ్చింది కూడా అమ్మా నాన్నల కోసమే కదండి. కాస్త ఓపిక పట్టండి వసు గారు. మీకున్న సహనం నాకు లేదండి. ఒకప్పుడు ఈ ఇంటికి ఆస్తికి మీరు మహారాజు. ఇప్పుడు ఒక అనామకుల్లా పక్కనున్నారు. నేను భరించలేనండి. ఇవి వద్దనుకునే కదా వెళ్ళిపోయాం. ఇప్పుడు నిజంగానే మనం అనామకులమే వసు గారు. ఓ పక్కనుంటే తప్పేంటి? ఉండాల్సిన అవసరం ఏంటి? బయటికెళ్ళి మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం కదా. ఎవరిని ఏమీ ఆశించట్లేదు కదా. ఇప్పుడు ఎవరి కోసమని మనం ఇక్కడ ఉండాలి? అమ్మ నాన్నల కోసం ఉండాలి. వాళ్ళకి మనం అంటే ఇష్టం. అత్తయ్య మావేళ్ళని చూశాము. వాళ్ళకి మన మొహాలు చూపించాము. ఇక వెళ్ళిపోదామండి. పాపం మన వల్ల రవి పద్మాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వసు గారు, భోంచేసి వెళ్దాం. ఇంకా అవమాన పడాలనే ఉందా అండి మీకు? ఎలా తట్టుకుంటున్నారండి? ఎలా భరిస్తున్నారు? ఆ పరమశివుడు గరళాన్ని కంఠంలో పెట్టుకున్నట్టు అవసరమా మీకు? వసు, అభి, అది వదిన. అత్తయ్య మావయ్యల దగ్గరికి రండి. ఎందుకు దూరం దూరంగా ఉంటున్నారు? రండి. పర్లేదు వదిన, ఇక్కడ బానే ఉంది. ఏంటయ్యా బావుండేది? ఎవరో పరాయి వాళ్లలా ఎక్కడో ఉండిపోతే ఎలా? మీరేం బయట వాళ్ళు కాదు, ఈ ఇంటి మనుషులు. రండి. వద్దక్కా, మేం వెళ్ళిపోతున్నాం. నా వల్ల కావట్లేదు. ఇక్కడ మీకేం జరుగుతోందో నాకు తెలుసు వసు, కానీ తప్పదు. అత్తయ్య మావయ్యల కోసం మీరుండాలి. మీరు వెళ్ళిపోతే ఈ ఫంక్షన్ ఆగిపోతుంది. మావయ్య సంగతి మీకు తెలుసు కదా. రండి, ఫోటోలు దిగుదాం. గ్రూప్ ఫోటో ఉండాలి కదా. తర్వాత ఫోన్ చేయాలి. మీరు వెళ్ళండి వదిన, మేము వస్తాం. నేను వెళ్ళాక మీరు రావడం ఏంటి? ఇప్పుడే రండి. వస్తాం. వస్తున్నాను, మీరు రండి. విన్నాను. ఎవరన్నారు సార్? ఎవరనేదే ఉంది. అతను చూసి అందరూ చెవులు కొరుక్కుంటున్నారయ్యా. ఆస్తంతా మీకిచ్చేసి తను బికారి అయ్యాడని అందరూ అనుకుంటుంటే విన్నాను. జనాల నోళ్ళు ఆగవు కదా. సింపతి కోసం అతనే అందరికీ చెప్పుంటాడు ఎమ్మెల్యే గారు. అవును, ఇదంతా అతని పని, ఆవిడ పని అయ్యుంటుంది. చాలా చండాలంగా ఉందయ్యా. అసలు అతన్ని ఈ ఫంక్షన్కి ఎందుకు పిలిచారు? పిలిచి పెద్ద తప్పే చేశారు. మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందనుకో. అతను రావాలని అఖిల్ వాళ్ళ నాన్నగారు పట్టుబట్టారు ఎమ్మెల్యే గారు. ఇంతమంది గొప్పవాళ్ల మధ్య దిష్టి బొమ్మల్లా ఉన్నారు వాళ్ళు. చిచి, వెంటనే వాళ్ళు ఇక్కడి నుంచి పంపించేయండి. వాళ్ళు ఉంటే మీకు వాల్యూ ఉండదు. మీ గురించి అందరూ తప్పుగా చెడుగా అనుకుంటారు. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మీకు ఇదంతా మంచిది కాదు. అర్థమైంది సార్, వెంటనే వాళ్ళని పంపించేస్తాను. మళ్ళీ మా ఇంటికి రావద్దని చెప్తాను. సరే అఖిల్, నేను కూడా వస్తాను. మమ్మీ, నువ్వు కూడా రా. వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళకూడదే గాని నాకు మనశ్శాంతి ఉండదు. పదండి, వెళ్దాం, రండి. ఈ విషయం వెంటనే పెద్దోడికి చెప్పాలి. ఏమయ్యా పిఏ సార్, ఈ అన్నదమ్ములు ఎదవలనుకున్నాను గాని మరీ ఇంత ఎదవలనుకోలేదయ్యా. కానీ అభిరాము చాలా డేంజరస్ అని విన్నాను సార్. అందుకే వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బయటికి పంపించమని మరీ పంపించింది. అభి కోసం కన్నీళ్లు పెట్టుకున్న మీ కళ్ళు
అఖిల్ కోసం నిప్పులు కురిపించాలి. అభిని, వసుని అడుగడుగున అవమానించిన అఖిల్ని, హారికని, వాళ్ళ మమ్మీని కూడా మీరు దండించాలి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా అది మీ బాధ్యత. అభి కోసం ఏడవడం మాత్రమే కాదండి, అఖిల్పై మీ కోపాన్ని, ఆవేశాన్ని కూడా చూపించండి. మీరు మారినట్టే అఖిల్ని కూడా మార్చండి. అది మీ వల్ల కాకపోతే ఎప్పటికీ మీరిలా బాధపడుతూనే ఉంటారు. ప్రయత్నిస్తాను పావని, నా వల్ల అయ్యేది నేను చేస్తాను. పాపం వసు, అభి పిల్లలు భోంచేశారో లేదో? వాళ్ళ భోజనాల సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు వెళ్లి మొహం కడుక్కునండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఐఎమ్ సారీ పావని. ఎందుకండి? తెలీదు, చెప్పాలనిపించింది. అభి, ఏంటభి ఇది? మీరు ఇలా, మీకా ఇలా? అంతా అఖిల్, హారిక, చాముండేశ్వరి వల్లే అన్నయ్యా. అదేం లేదు అత్తయ్య. నువ్వు మాట్లాడు కవి. ఇంక ఓర్చుకునే సహనం, ఓపిక నీకున్నాయేమో, నాకు లేవు. అన్నయ్య, ఈ ఫంక్షన్ మీకోసం చేసింది కాదు, అభి వసూలను అవమానించడానికి చేసింది. అడుగడుగున వీళ్ళని అవమానించారు. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నన్ను చెప్పనివ్వరా అభి, నన్ను చెప్పనివ్వు. ఈ ఫంక్షన్ వాళ్ళ గొప్పల కోసం చేశారన్నయ్య. తొట్టి గుమ్మం వైపు రమ్మన్నారు. వచ్చిన గెస్టులతో వీళ్ళ గురించి ఏమీ చెప్పద్దన్నారు. పిల్లలు కూడా తిట్టారన్నయ్య. వీళ్ళ ఫోటోలు కూడా తీయలేదు తెలుసా? భోంచేసే టైంలో ఏంటత్తయ్య ఇది? ఆ భోజనం కూడా నిన్ను చేయొద్దన్నారు కదరా అభి. రెండు ముద్దలు తిని వెళతానని అఖిల్ని, హారికని బతిమలాడుకున్నారు కదా, నేనంతా చూశానభి. ఇక నా వల్ల కాక నేనంతా కక్కేస్తున్నాను. అన్నయ్య, నన్ను క్షమించండి. అభి వసూలు గురించి భాస్కర్, అఖిల్కి చెడుగా నూరు పోసింది నేనే అన్నయ్య. వీడు నా పెద్ద కొడుకు భాస్కర్. వీడు పుట్టినప్పుడు గొప్పవాడవుతాడని ఎంతో సంతోషించాను. కాని ఏమీ చేతకానివాడయ్యాడు. తన అన్న అసమర్థుడని ఏ రోజైనా అభి అన్నాడా? లేదే. ఇంటి పెద్ద కొడుకుగా భాస్కర్కివ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. నిజమైన ఇంటి పెద్ద కొడుకుగా
ఇంటి భారం మొత్తం మోశాడు. భాస్కర్ పిల్లల్ని తనే చదివించాడు. ఇక వీడు అఖిల్ గాడు బయటేదో తప్పు చేశాడు, దానికోసం అప్పు చేశాడు. ఇంటి మీదకి రౌడీల్ని తీసుకొచ్చాడు. అప్పుడు వీడిని కాపాడింది ఎవరో తెలుసా? వసు. మీ డబ్బులు ఎక్కడికి పోవు, నేనిస్తాను. 3 రోజుల్లో ఇస్తాను. తన నగలు తాకట్టు పెట్టి వీడు చేసిన అప్పు తీర్చింది. ఆడపిల్ల అయ్యుండి కూడా మంచి కోసం రౌడీల్ని ఎదిరించింది. అలాంటి మహాతల్లినా ఈరోజు మీరు అవమానించింది? ఏమ్మా హారిక, వసు నీకోసం ఎంత చేసిందో, నువ్వు చేసిన ఎన్ని తప్పుల్ని వెనకేసుకొచ్చిందో అందరి ముందు చెప్పమంటావా? ఆఖరికి కట్టుకున్న భర్తని, అత్తని మోసం చేశావు. అది చెప్పమంటావా? ఆ తప్పుని ఖాయమని నువ్వు వసు కాళ్ళు పట్టుకోవడం నాకు తెలియదనుకున్నావా? నేను ప్రెగ్నెంట్ కాదక్క. కాళ్ళు పట్టుకుంటానక్క. హారిక లేలే, ప్లీజ్ అక్క, నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయక్క. వచ్చామా, ఫంక్షన్ చూసి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. ఊరంతా వెంట పెట్టుకుని వచ్చారు. వెళ్ళండి. 2 ముద్దలు తినేసి వెళ్తాం. ఏంటన్నా ఇది? అలాంటి అన్నదమ్ముల కోసమా మీరు ఆస్తి వదిలేసి వచ్చారు? అలాంటి వాళ్ళ కోసమా మీరు అంత పెద్ద ఇంటిని వదిలేసి ఇంత చిన్నింట్లో ఉంటున్నారు? అలాంటి వాళ్ళ కోసమా పంచపక్ష పరవాణాలు వదిలేసి పచ్చడి మెతుకులు తింటున్నారు? అలాంటి వాళ్ళ కోసమా ఏసీ కార్లు వదిలేసి సైకిల్ తొక్కుతున్నారు? ఇంతకు ముందు మీరంటే గౌరవం ఉండేదన్న. నా కన్న కొడుకుల్ని అభి అంత గొప్పవాళ్లని చేయలేకపోయాను. ఓడిపోయిన తండ్రిని నేను, ఏమీ చేతగాని తండ్రిని నేను. నానా, లేదు నానా, మీ పెంపకం వల్లనే కదా నేను ఇంతటి వాడినయ్యాను. మీరు గొప్ప తండ్రి నాన్న. మీరే నా దేవుడు. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ఆ మాట నేననాలభి. కేవలం నిన్ను పెంచినందుకు నీదనుకున్నదంతా నా కొడుకులకిచ్చేశావు. ప్రతిఫలంగా ఈరోజు ఎన్నో అవమానాల్ని మూటగట్టుకున్నావు. మమ్మల్ని క్షమించభి. అయ్యో నాన్న, ఏంటిది? అయినా మీరిలా వచ్చారండి నాన్న? వచ్చేశానాభి. ఆ స్వార్థపరుల్ని వదిలేసి శాశ్వతంగా నీ దగ్గరకొచ్చేశాను. ఇక నువ్వే నా కొడుకువి, నా ఒక్కగానొక్క కొడుకువి. చచ్చే వరకు నేను నీ దగ్గరే ఉంటాను. అదేం నాన్న? అలా అనకండి మావయ్య. మీరు వాళ్ళ దగ్గరే ఉండాలి, మీరిక్కడ ఉండలేరు. నా అభియే ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేనమ్మా? నాకు కొంచెం అన్నం పెట్టలేరా?
కాసింత చోటు ఇవ్వలేరా? ఈ వయసులో ఎందుకు నాన్న ఇన్ని కష్టాలు పడతారు? నువ్వు ఉన్న చోట కష్టం ఉంటుందంటే నేను నమ్మనవి. నువ్వు సముద్రం అంత సంతోషానివి, ఆకాశమంత ఆనందానివి. నా ఈ చివరి రోజులు నీ దగ్గరే గడపాలనుకుంటున్నాను. మీకు నేను భారం అయితే చెప్పండి, నేనెటైనా వెళ్ళిపోయి కళ్ళు మూస్తాను. నానా, మావయ్య, మీరు నిండు నూరేళ్లు బతకాలి నాన్న. ఇక్కడ మీకు సరైన సౌకర్యాలు వసతులు ఉండవన్న బాధ తప్పితే మీరు మాకు భారం కాదు నాన్న. మీరు సంతోషంగా ఉండండి నాన్న. మీరు సంతోషంగా ఇక్కడ ఉండండి మావయ్య. హారిక, త్వరగా రా, టైం అవుతుంది. మీ మామ్ కాల్ చేసింది, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలంట. వస్తున్నా అండి. బాగానే పిలవండి, బయలుదేరదాం. అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తుంది? నేను పిలవలేదు, అరిచాను. ఎందుకేంటి? నీకు నైట్ చెప్పాను కదా, ఎమ్మెల్యే గారి పిఏ పార్టీ అరేంజ్ చేశాడని. త్వరగా రిజిస్ట్రేషన్ అయిపోతే క్యాష్ వస్తుంది. కోకాపేటలో సైట్స్ కొనొచ్చు. ఊర్లో పొలాలు అమ్మడానికి నాకు ఇష్టం లేదు. ఆ డిస్కషన్ ఇంట్లో ఎందుకు బావగారు? వెళ్తూ మాట్లాడదాం. నేనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాను, ఫ్యాక్టరీకి అయితే వస్తాను. ఎందుకు? ఫ్యాక్టరీలో ఒక మూల కూర్చోడానికా? అఖిల్, ఏంటి, కోపం వచ్చిందా? ఉన్న చోట ఉండిపోవడమే నీకు ఇష్టం కదా, అందుకే ఇంత వయసు వచ్చినా ఎదుగు బొదుగు లేకుండా పడున్నావు. నీకు అదిగో అమ్మ కూర్చున్న సోఫాకి పెద్ద తేడా ఏం లేదు. ఆ సోఫా అయినా కూర్చోడానికి పనికొస్తుంది. నీ వల్ల ఒక్కరికి కూడా ఉపయోగం లేదు. హద్దు మీరు మాట్లాడావంటే చంపేస్తాను. నన్ను టచ్ చేసావంటే నేనే నిన్ను చంపేస్తాను. నీకేమీ చేత కాదు. నీ వల్ల ఒక్క పని కూడా జరగదు. సంస్కృతి ఈవెంట్స్లో కూడా తప్పుడు లెక్కలే చేశావు. అతను మూర్ఖుడు కాబట్టి నిన్ను క్షమించి వదిలేశాడు. నేను అలా కాదు. అయినా కూడా అన్నయ్యవని దయతలిచి పోన్లే పాపముని పిలిచి ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. ఊరికే ఇచ్చావా? నా ఇన్వెస్ట్మెంట్ కూడా అందులో ఉంది కదా. చెరో సగం పెట్టుబడి పెట్టాం. నీ గొప్ప ఏముంది? ఈరోజు ఫ్యాక్టరీ నా వల్ల నడుస్తుంది, నీ వల్ల కాదు. అయితే నా వాట నాకు తిరిగిచ్చేయి. వసుగారు, ఏమైంది? పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమండి, ఏదో ఘోరం జరగబోతోంది. ఏమంటున్నావు అక్క? మన యూనియన్ లీడర్ ఎవరితోనో చేతులు కలిపి భాస్కర్ బావని అఖిల్ని జైలుకు పంపించి ఈ ఫ్యాక్టరీని తన స్వంతం చేసుకోవాలనుకుంటున్నాడు. మీకెలా తెలుసు వసుగారు? క్యారేజీలు పెట్టి వస్తుంటే యూనియన్ లీడర్ ఫోన్లో మాట్లాడడం విన్నానండి.
కాసేపట్లో లోడ్ బయలుదేరుతుంది, రైడ్ చేసి పట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అంటూ ఎవరికో చెప్తున్నాడు. లీడర్ అలాంటి వాడు కాదు వదినా. మీరెక్కడో పొరపడ్డారు. నా చెవులతో విన్నాను రవి, అతను చాలా కోపంగా ఉన్నాడు. నిజమే రవి, మా అన్నయ్య మీద అఖిల్ మీద అతనికి చాలా కోపం ఉంది. టైం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? వెంటనే బావగారికి అఖిల్కి ఈ విషయం చెప్పండి. నేను చెప్తే అఖిల్ నమ్మడు వసు గారు. బావగారు నమ్ముతారు కదండి. కానీ ఆధారం చూపకుండా యూనియన్ లీడర్ మీద అంత పెద్ద అభాండం వేయడం. అయ్యో, నేను స్వయంగా విన్నాను అని చెప్తున్నాను కదండి. రవి, అతనిపై నీ ఒపీనియన్ ఏంటి? నాకంటే ముందు నుంచి ఫ్యాక్టరీలో ఉన్నాడన్నా. వర్కర్స్ కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా తన ముందుంటాడు. అందుకే వర్కర్స్ అందరికీ అతనంటే చాలా గౌరవం. అలాంటి వాడు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడంటే వర్కర్స్ నమ్మరు. నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అక్క అబద్ధం చెప్పరు కదండి. ఎవరి మనసులో ఎప్పుడు దుర్బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు? అతను కావాలని ఈ ప్రాబ్లం చేసి ఉండకపోవచ్చు. కేవలం అఖిల్ మీద అన్నయ్య మీద ఉన్న కోపంతో చేసి ఉండొచ్చు. అతని ఫ్యాక్టరీని తను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడండి. మనం లేట్ చేస్తే బావగారు అఖిల్ ఇబ్బందుల్లో పడతారు. అవునన్నా, ముందైతే మీరు వాళ్ళకి ఆ విషయం చెప్పండి. వాళ్ళే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. త్వరగా వెళ్ళండి అన్నా. బావగారు వెళ్ళండి. వెళ్ళండి. ఓనర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఓనర్స్కి ఏం చెప్పాలనుకున్నావు? ఏం లేదు. నువ్వేదైనా చెప్పాలనుకుంటే ముందు నాకు చెప్పు, నేను వాళ్ళకి చెప్తాను. నేను వాళ్ళకి చెప్పాల్సిన విషయం మీకు చెప్పడం బాగోదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఓనర్స్కి బంధువైనంత మాత్రాన నన్ను లెక్క చేయవా? లెక్కలు సరి చేయడానికే నేను ఇక్కడున్నాను. ఎవరి లెక్కలు? ముందు ముందు మీకే తెలుస్తుంది. అభిరామ్, నేనంతా విన్నాను. వాళ్ళు మీ అన్నయ్య తమ్ముడు కావచ్చు, కానీ నిన్ను తరిమేశారంట కదా. నా దగ్గర తోకని జాడించావనుకో, నేను కూడా ఆ పనే చేస్తా. ఈ ఫ్యాక్టరీలో నుంచి నిన్ను నీ భార్యని బయటికి పంపిస్తా. అక్క, ఈరోజు మా ఆయనకి మీ ఆయనకి ఒక 3 టెస్టులు పెడదామా? టెస్టా? అవునక్క. కొత్తగా పెళ్ళైన మా ఆయనకు నా మీద ఎక్కువ ప్రేముందా, లేక ముగ్గురు పిల్లలున్న నీ మీద మీ ఆయనకు ఎక్కువ ప్రేముందో తెలుసుకుందామా? అవసరమా? సరదాగా ఉంటుందక్క, ఒప్పుకోక్క ప్లీజ్. సరే, ఆ 3 టెస్టులేంటో చెప్పు. నంబర్ 1, వాళ్ళు రాగానే మనం భోజనం పెడదాం. నువ్వు వడ్డించుకో అని ఎవరంటారో చూడాలి. నంబర్ 2, ఏకాంతంలో ఉన్నప్పుడు ఏ భర్తైనా భార్యకు ముద్ద పెడతారు, కానీ ఇలా బయట ఉన్నప్పుడు ఎవరు అన్నం ముద్ద పెడతారో చూడాలి. మరి 3వది? మనం కావాలని ఎక్కిళ్ళొచ్చినట్టు నటిద్దాం. దగ్గరలో ఒక వాటర్ బాటిల్, దూరంగా ఇంకో వాటర్ బాటిల్ పెడదాం. వాళ్ళు దగ్గరలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుంటే ప్రేమ ఎక్కువై వెంటనే స్పందించినట్టు, దూరంగా ఉన్న బాటిల్ కోసం వెళ్తే తక్కువ ప్రేమ ఉన్నట్టు. ఎలా ఉన్నాయక్క టెస్ట్లు? ఏంటి పద్మా, వీటిని నమ్ముకుని వాళ్ళని ఇన్సల్ట్ చేద్దామా? ప్లీజ్ అక్క, నా సంతోషం కోసం కాదనకక్క, ప్లీజ్ 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 అక్క. ఏంటే మా వదినేదో ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టున్నావు? ఇబ్బంది మాకు కాదులేండి, టెస్ట్ లో ఏవైనా తేడా రావాలి, మీకుంటుంది ఇబ్బంది. కూర్చోండి. టెస్ట్లేంటి? ఏం లేదు, కూర్చోండి. నువ్వు కూడా వడ్డించుకో పద్మా. ఫస్ట్ టెస్ట్ లో మా ఆయన పాస్ అయ్యారు. వసు గారు, ఒక్క నిమిషం. ఇంకో ప్లేట్ ఎందుకు వసు గారు? ఇదే ప్లేట్లో తిందాం.
నేనే మీకు తినిపిస్తాను. ఎందుకండి? ఫస్ట్ డే కదా, పని చేసి చేసి మీ చేతులకి బొబ్బలు వచ్చాయని నాకు తెలుసు. తినండి. మీరు భలేవారనయ్య, పాము వచ్చిందని నేను కూడా భయపడిపోయాను. తినండి వసు గారు. నా కడుపు నిండిపోయిందండి, ఇంకా మీరు తినండి. అప్పుడే కడుపు నిండిపోయిందా? ఇంకొక ముద్ద. అంత ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తే ఎందుకు నిండదు బావగారు? మా ఆయన ఉన్నారు, ఎందుకు? బకాసురులా తింటున్నాడు తప్పితే నాకు పెట్టనే లేదు. ఒసే సూర్పనక్క, నీ చేతులు బాగానే ఉన్నాయి కదే, అయినా ఫ్యాక్టరీ వర్క్ నీకు అలవాటే కదా. అలవాటు కాదని కాదు, అక్కని బావని చూసి నేర్చుకోండి. ప్రేమంటే అలా ఉండాలి. ఇది పార్క్ కాదు, ఫ్యాక్టరీ. మనం లవర్స్ కాదు, కపుల్స్. సినిమాలు చూసి బాగా చెడిపోతున్నావు నువ్వు. ఇక చాలండి. తినండి వసు గారు, ఇంకొకటి లాస్ట్ ముద్ద. నేను మా ఆయన ఓడిపోయామక్క, మీరు బావగారే గెలిచారు. మీరే గ్రేట్ లవర్స్. నీకు అన్నం ముద్దలు పెట్టారు, వాటర్ లేకుండా వెక్కిళ్ళు ఆపారు. లేదు పద్మ, నువ్వు ఓడిపోలేదు. ఫ్యాక్టరీలో కష్టం చేసి ఇంటికొచ్చేటప్పుడు మర్చిపోకుండా రవి నీకోసం 3 మల్లెపూలు తీసుకొస్తాడే, మరి రవి గొప్ప ప్రేమికుడు కాదంటావా? పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉంటుంది, వయసులో ఆకర్షణతో వచ్చే ప్రేమ. పిల్లలు పుట్టాక ఆ ప్రేమ బాధ్యతగా మారుతుంది. వృద్ధాప్యంలో భర్తకి భార్య, భార్యకి భర్త తోడుగా ఉంటారు. ఆ చివరి రోజుల్లో దొరికేదే అసలైన ప్రేమ. అప్పుడు ఆలోచించు రవి గురించి. చాలా థ్యాంక్స్ అక్క. ఇది డబ్బున్న ఇల్లు కాదు, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలున్న ఇల్లు. ఏసీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్లు, నగలు వంటివి నేనడగలేదు. ఇక్కడ ఏమున్నాయో వాటి కోసమే వచ్చాను. చుట్టపు చూపుగా రావడం కాదు, శాశ్వతంగా వచ్చేయాలి. మీకే మగాళ్ళు టక్కునొచ్చేస్తారు. మా ఆడవాళ్ల బాధలు మీకేం తెలుస్తాయండి? తాతయ్య, ఇంటికొచ్చిన అతిథులకి కాఫీ, వాటర్ ఇవ్వాలని మమ్మీ చెప్పింది. అన్నకెడితే నానమ్మకి, పెద్దమ్మకి వాటర్ తీసుకురండి. అలాగే అన్నయ్య. నానమ్మ కూర్చోండి. కూర్చోండి నానమ్మ, రండి. మీకున్న పద్ధతులు కూడా ఈ పెద్దాయనికి లేవు. ఇదిగో, నువ్వేమన్నా అనాలనుకుంటే వెళ్ళి నీ కొడుకులనుకో, నన్ననుకో. వాళ్ళని పెంచింది మీరే కదా. కాఫీ కావాలనుకుంటే చేసుకొని తాగండి, నా వల్ల కాదు. కాఫీ కావాలా అని డైరెక్ట్గా అడగచ్చు కదా, దెప్పడం ఎందుకో. అన్నా పిలిచారంట? నువ్వు తీసుకొచ్చావే అభిరామ్, తను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, తగ్గించుకోమని చెప్పు. ఏం చేశాడన్నా? ఏం చేశాడా? నాతో చెప్పకుండా ఓనర్స్ని కలవడానికి వెళ్ళాడు. అందులో తప్పే ఉందన్నా. వాళ్ళు మనకు ఓనర్స్ అయితే అభిరామ్ అన్నయ్యకి బంధువులు. బంధుత్వం ఏదైనా ఉంటే అది తన ఇంట్లో చూపించుకోమను. ఇక్కడ అతను ఓ వర్కరే. నేను మీ అందరి లీడర్ని, నన్ను కాదని ఎవ్వరూ ఏం చేయకూడదు. నువ్వేదైనా తప్పు చేస్తున్నావన్నా? నేను తప్పు చేయడం ఏంట్రా? మరెందుకు అభిరామ్ అన్నయ్యకి అంతలా భయపడుతున్నారు? మీరే చిన్న తప్పు చేసినా అభిరామ్ అన్న ఊరుకోడు. నాకే వార్నింగ్ ఇస్తావరా?
అవును, ఇప్పటికే ఫ్యాక్టరీలో పార్ట్నర్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఇకపై మీ పని మీదే, నా పని నాదే. విన్నారు కదా, ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అదే మీ అన్నదమ్ములకు మంచిది. ఆస్తిలో వాటా ఇస్తామన్నా కూడా ఆంటీ అటువైపే మాట్లాడుతుందేంటి? మా అత్తయ్య పక్క అవకాశవాది హారిక, పెద్ద స్వార్థపర్రాలు. వాడు ఇంకేదో ఆశ పెట్టుంటాడు, అటువైపు వెళ్ళింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచించకిల్, ఆవేశపడితే పనులు జరగవు. మీ అన్నయ్యని కోపంతో గెలవలేం. అలాంటి ఫూల్స్ ని సెంటిమెంట్తోనే కొట్టాలి. ఎలాగైనా సరే ఎమ్మెల్యే గారి ప్రాపర్టీస్ లో మనం పార్ట్నర్స్ అయ్యి రియల్ ఎస్టేట్ చెయ్యాలి. అది గుర్తుపెట్టుకో. ఎందుకు మావయ్య? ఎందుకేంటమ్మా, తన కొడుకులు మీకు చేసిన అవమానం నేనింకా మర్చిపోలేదమ్మా. మేమెప్పుడో మర్చిపోయాం. మీరింకా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు నాన్న? చూడబి, వాళ్ళేదో చేస్తే ఈయన నన్నంటున్నారు. నీ పెంపకం వల్లనే వాళ్ళలా తయారయ్యారు. మరి మీరు మంచిగా పెంచొచ్చు కదా. ఇది వరుసబి. ఇద్దరూ చిన్నపిల్లలాగా గొడవ పడుతున్నారు. పిల్లలేమో పెద్దవాళ్లలాగా సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు. అవును డాడీ, తాతయ్యని కన్విన్స్ చేయడం చాలా కష్టం. నానమ్మని కన్విన్స్ చేయడం ఇంకా కష్టం డాడీ. అవును, మీ తాతయ్య మొండైతే నేను జగముండి. ఏం కాదు నానమ్మ, మీరు మంచివారు, తాతయ్య ఇంకా మంచివారు. బన్నీ చెప్పబట్టి నేను వదిలేశాను. బన్నీ వల్లే నేను ఆగిపోయాను. అబ్బా, మళ్ళీ గొడవ పడుతున్నారా? మీకంటే మేమే బెటర్. వసు గారు, వెళ్ళి కాఫీ తీసుకురండి. అలాగేనండి. అను, కీర్తి రండి, మనం బయటకెళ్ళి ఆడుకుందాం. ఒక్క నిమిషం అమ్మా. అభి, ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? కన్న కొడుకులకు పట్టాభిషేకం చేయడం కోసం అభిని అడవికి పంపించావుగా. ఇలా ఉండక ఇంకెలా ఉంటారు? అంతా నీ వల్లే. ప్లీజ్ నాన్న, అమ్మని ఇంకా బాధ పెట్టకండి. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను. మేమిక్కడ సంతోషంగా ఉన్నామమ్మా, మీరేం బాధపడకండి. మీ నాన్న చెప్పింది నిజం అభి. మీ ఈ స్థితికి నేనే కారణం. నా అతి గారాబం, అతి ప్రేమ వల్లే భాస్కర్, అభిలు దారి తప్పారు. నిన్ను ఇలా కష్టాలు పెడుతున్నారు. అదేం లేదమ్మా, కష్టపడి పనిచేయడంలోనే ఆనందం ఉంది. ఈ నిజం ఆ ఇద్దరు వెధవలు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే బాగుపడతారు. ఏవండి, పిల్లలు భోజనం చేసి నిద్రపోయారు. రండి, మనము భోజనం చేద్దాం. మీరు తినండి వసు గారు, నాకు ఆకలిగా లేదు. దేని గురించి ఆలోచిస్తున్నారు? పొలం గురించేనా? అవునండి. అన్నయ్య, అఖిల్ ఆ పొలం అమ్ముతున్నారంటే ఏదోలా ఉంది. అమ్మ నాన్నకి ఏదో సర్ది చెప్పానే కానీ ఆ పొలం అమ్మడం నాకు ఇష్టం లేదండి. అలా అని పొలం అమ్మొద్దు అని అఖిల్కి, అన్నయ్యకి చెప్పలేదు.
ఇప్పుడు అది నా ఆస్తి కాదు. దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు కూడా బాధగానే ఉందండి. కానీ మనం ఏం చేయగలం? మన చేతుల్లో ఏం లేదు. మీరన్నట్టు ఇప్పుడు అది మన ఆస్తి కాదు. దానిపై మనకే హక్కు లేదు. కష్టపడి సంపాదించిన ఆస్తులు పోతున్నాయన్న బాధ నాకు లేదు వసుగారు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నాన్నకి ఆ పొలానికి చాలా అనుబంధం ఉంది. సిటీలో ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నా పొలంలో వ్యవసాయం చేయడం అంటేనే నాన్నకిష్టం. ఆ పొలంలోనే ఆయన రిలాక్స్ అయ్యేవారు. అలాంటిది ఇప్పుడు ఆ పొలం లేకుండా పోతే నాన్నకున్న చిన్న రిలీఫ్ కూడా లేకుండా పోతుంది. అదే బాధగా ఉంది. ఇంటికి వెళ్ళి అత్తయ్య ఏదో మాట్లాడతానన్నారు కదా, పొలం అమ్మకుండా ఆపుతారేమో. అమ్మ మాటని అఖిల్ అన్నయ్య వింటారన్న నమ్మకం నాకు లేదు వసుగారు. నిజమండి, అప్పుడు మీరు అన్నయ్య గురించి అఖిల్ గురించి చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు మీరు చెప్పిందే జరుగుతుంది. అప్పుడే నేను జాగ్రత్త పడుంటే ఈరోజు అమ్మ నాన్న బాధపడే పరిస్థితే వచ్చుండేది కాదు. సారీ వసుగారు. ఇవన్నీ బావగారు అఖిల్ సొంతంగా చేయట్లేదండి. వాళ్ళనెవరో పొల్యూట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ పనేనండి. ఇది ఎవరి పనైనా పెయిన్ అయితే నాన్నకి అమ్మకే కదండి. మా అమ్మేమి చెడ్డదారిలో తీసుకెళ్లట్లేదు అత్తయ్య. ఎమ్మెల్యే గారితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయించాలనుకుంటోంది. అవునమ్మా, ఊళ్ళో పొలాలు అమ్మేసి ఇక్కడ స్థలాలు కొందామంటే అన్నయ్య సంతకం పెట్టనంటున్నాడు. అభి మీకు ఆస్తులు రాసిచ్చింది అనుభవించడానికి అఖిల్, అమ్ముకోవడానికి కాదు. వదిన మీకేం తెలుసని మధ్యలో మాట్లాడుతున్నారు? హారికకేం తెలుసని మధ్యలో ఇన్వాల్వ్ అయి మాట్లాడిందిరా? నేను అక్క కంటే ఎక్కువ చదువుకున్నాను బావగారు. అయితే ఏంటి? ఆ పొలాలు అమ్మడానికి భాస్కరే కాదు, నేను కూడా ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆస్తంతా మా ఇద్దరి పేరు మీదే ఉంది. ఎంతకు తెగించావరా చిన్నోడా? మీ అమ్మని అంత మాట అంటావా? వాడికి ఈ మధ్య కళ్ళు నెత్తికెక్కాయి అత్తయ్య. చిన్న పెద్ద ఏమీ చూడట్లేదు వాడు. మీ అమ్మ అభిని పెంచబట్టే వాడు మీకు ఆస్తి రాసిచ్చాడ్రా. మీ అమ్మా నాన్నల వల్లే మీకు ఆస్తి వచ్చింది, అది మర్చిపోవద్దు. అలాగే మేము బాగుపడాలని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్న విషయానికి అడ్డుపడితే ఎలా? పొలం అమ్మడం చిన్న విషయం ఏంట్రా? పొలాలు అమ్మి ఆ డబ్బులు మంటల్లో వేయట్లేదు కదా అన్నయ్య. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటున్నాను. అందులో మనకి అనుభవం లేదు. ఆ ఎమ్మెల్యే పైన అసలు నమ్మకం లేదు. నీకు లేనిది అనుభవమే, నమ్మకం కాదు. నువ్వు పెద్ద పిరికివాడివి. ఏం చేయాలన్నా నీకు భయం. రేయ్, మళ్ళీ మళ్ళీ ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కొడతాను కొడతాను అంటున్నావు, కొట్టు చూద్దాం. కూర్చో. అమ్మా, ఈరోజు నేను వాడో తేలిపోవాలి. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ పెళ్ళాం చెప్పింది వింటూ ఎందుకు పనికిరా నువ్వు నన్ను కొడతానంటావా? నా చేతులకేం గాజులు లేవు. నేను నీలా కాదు, తిరిగి కొట్టగలను. ఇంకెప్పుడు మీరిద్దరూ
గొడవ పడకుండా ఉంటే అంతే చాలు. అమ్మా సారీ అమ్మా. వదినా మీకు కూడా సారీ. మళ్ళీ ఏం తప్పు చేయను. అసలు ఈ గొడవంతా ఆ పొలాల అమ్మకం గురించే వచ్చింది. రియల్ ఎస్టేట్ వద్దు, ఏమీ వద్దు. అనే మన పొలాలు అమ్మొద్దు. మంచి నిర్ణయం తీసుకున్నావు అఖిల్. రక్త సంబంధం కంటే వ్యాపారం ఏం ఎక్కువ కాదు. అవునండి, మనకు బావగారు పావనక్కే ఎక్కువ. కాకపోతే ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మాట తప్పిన వాళ్ళమవుతాం. పర్వాలేదు, మాటేగా, పోతే పోయింది. 500 కోట్లు పోతాయి. పోనీయండి, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. నా తమ్ముడు ఎవరి దగ్గర తలదించుకోకూడదా ఆంటీ? ఎవరితో కూడా మాట పడకూడదు. ఒరే అఖిల్, నువ్వు ఎమ్మెల్యే గారితో మాట్లాడు. ఏమంటున్నారండి? పొలాలు అమ్ముతానని మాత్రం చెప్పొద్దు. ఎమ్మెల్యే గారితో మాట్లాడడం అంటే అదే కదా అర్థం. పొలాలు అమ్మి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం. వద్దండి, మళ్ళీ మీ మనసుని మార్చుకోవద్దు. అది చెప్పడానికి నువ్వెవరు మధ్యలో? ఇది నా తమ్ముడు పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. వాడి మాటే నా మాట. రాత్రి నీ పెళ్ళ మాట నీ మాట అన్నా? అఖిలు నా తోడబుట్టినవాడు. నా తమ్ముడు తర్వాతే ఎవరైనా. పొలాల్ని అమ్మటం నాకు కూడా ఇష్టం లేదు భాస్కర్. సారీ అమ్మా, అమ్మకి తప్పదు. వద్దులే అన్నయ్య. అమ్మని అందరినీ బాధపెట్టి మనం ఏ పని చేయొద్దు. వేరే బిజినెస్ ఏదైనా చేసుకుందాం. అవును బావగారు, అత్తయ్య బాధపడినా, అక్క బాధపడినా నేను బాధపడతాను. మీ అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా కలిసి ఉండాలి. అదే మా కోరిక. ఏ నాటకాలు ఆడుతున్నారే? భాస్కర్ ని పిచ్చోని చేశారు కదే. ఇప్పుడు బాధపడ్డ వాళ్ళే మేం బాగుండడం చూసి ఆనందపడతారు. ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. చేయండి డాక్టర్. ఈ సర్జరీ కాస్త కాస్ట్లీ. ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs దాకా అవుతుంది. లక్షలా? 24 hours లోపే సర్జరీ జరగాలి, లేదంటే పాప ప్రాణానికే ప్రమాదం. నో డాక్టర్, మీరు సర్జరీకి రెడీ చేసుకోండి. ఫస్ట్ మీరు మనీ అరేంజ్ చేసుకోండి. ఓకే డాక్టర్. ఇప్పటికిప్పుడు 20 లక్షలు అంటే నేను తీసుకొస్తాను వసు గారు. మీరు అను దగ్గరే ఉండండి. రవి, వదినకి తోడుగా ఉండు. వసు గారు, అనుకేం కాదు, నేను వెంటనే వచ్చేస్తాను. 20 లక్షలు అన్నయ్య ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వదినా?
అసలు మీరంతా ఎందుకు వచ్చారు? అదేంటవి, మేము నీకు పరాయి వాళ్ళమా? అలా అని కాదమ్మా, అనుని చూసుకోవడానికి తను నేను ఉన్నాం కదా, మళ్ళీ మీరెందుకు వచ్చారని. మేము అనుని చూడకూడదా అభి? అను నా కూతురు లాంటిది. తనకిలా అయితే మేముండగలమా? డబ్బులు తీసుకొచ్చారా అండి? లేదు వసు గారు, ఆ పనిలోనే ఉన్నాను. సరిపోయిందిరా అభి. నీ దగ్గర డబ్బులు లేక అడిగినా కూడా భాస్కర్ వాళ్ళు డబ్బులు ఇవ్వక పిల్లకి ఎలా ఆపరేషన్ చేయిద్దాం అనుకుంటున్నావు? వసు గారు, అన్నయ్యని డబ్బులు అడిగారా? అవి నీ డబ్బులే కదా అభి, అడిగితే తప్పేంటి? నువ్వు నోరు తెరిచి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు కదే. అసలు మనం ఇక్కడికి వస్తామంటేనే అన్నా తమ్ముడు వీల్లేదంటూ అడ్డుపడ్డారు కదా. వాళ్ళు అడ్డుపడితే మనం ఆగావా? వచ్చాం కదా. అయినా వాళ్ళు డబ్బు ఇవ్వమంటే మనం ఊరుకుంటావా? ఇంటికెళ్ళి నా నగలు తీసుకొస్తాను. అమ్మా వద్దమ్మా, నేనే ఏదోలా డబ్బులు అరేంజ్ చేస్తాను. నా మనవరాల్ని కాపాడుకునే హక్కు నాకుందభి. నన్ను వాళ్లే కాదు, నువ్వు కూడా ఆపలేవు. పద పావని, రావుదినా? అమ్మా వదినా. వసు గారు, అన్నయ్య డబ్బులు ఎందుకు అడిగారు? పావని అక్క ఫోన్ చేసిందండి. నేను వద్దని చెప్పినా అత్తయ్య వినటం లేదు. అన్నయ్య వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు వసు గారు. అప్పుగా అయినా సరే తీసుకోను. మీ మనసు నాకు తెలియదా అండి? అమ్మ నగలను కూడా మనం తీసుకోవద్దు. ఏదో ఒకలా డబ్బులు అరేంజ్ చేసుకుందాం. మన ఈ కష్టాన్ని మనమే దాటుదాం. అలాగే అండి. కాసేపట్లో మీ అమ్మ వస్తుంది. డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. కాకపోతే ఎమ్మెల్యే గారికి మీ వాటా డబ్బులు సర్దుబాటు చేయాలన్న విషయం మాత్రం మర్చిపోకండి. డబ్బులు ఇవ్వమని ఇందాకే ఫోన్లో చెప్పాం కదా ఆంటీ. అది అక్కకి చెప్పారు బావగారు. అద్దె వచ్చి అడిగితే అలా చెప్పలేరు కదా. మా అమ్మకు కూడా అదే ఆన్సర్ చెప్తాను. నీ ఆన్సర్ ఏంటి అఖిల్? అన్నయ్య మాటే నా మాట ఆంటీ. మీరు డబ్బులు ఇవ్వకపోతే అత్తయ్య తన నగలమ్మి ఇస్తానంటుందేమో. అలా ఎలా ఇస్తుంది? తల్లి నగలు కూతురుంటే తనకు చెందుతాయి, కూతురు లేకపోతే కొడుకులకి కోడలకే కదా చెందుతాయి. కరెక్టే అన్నయ్య, సూపర్ లాజిక్. ఒక్క రూపాయి డబ్బు గాని, ఒక అనా బంగారం గాని ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మనం ఇంకా వీళ్ళకేం చెప్పనవసరం లేదే. బాగా ట్యూన్ అయిపోయారు. ఎస్ మామ్, మన దారిలోకి వచ్చేసారు. ఏంటండి మీరు చేసిన పని? డబ్బులు అడిగితే చెట్లకి కాస్తున్నాయా అని చెప్పి ఫోన్ పెట్టేశారు. నిజమే చెప్పాను కదే, మన ఇంట్లో చెట్లకి డబ్బులు కాయట్లేదు కదా. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? కాస్తైనా మానవత్వం ఉండాలండి. అభి మీకు కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేశాడు. అభికి మీరు ఒక 20 లక్షలు ఇవ్వలేరా? వాడేం ఊరికే ఇచ్చాడా? వాడిని మా అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచి పోషించారు. అప్పుడు మాకు కదా ఆస్తి ఇవ్వాల్సింది, మీకెందుకు ఇచ్చాడు? మేము మీ కొడుకులం కాబట్టి మాకిచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు 20 లక్షలు కావాలి. ఇప్పుడు ఇంట్లో డబ్బులు లేవు, మొత్తం ఫ్యాక్టరీలో పెట్టేశాం. మిగిలింది రియల్ ఎస్టేట్ లో పెట్టాలి. మనుషుల్ని దూరం చేసుకుని మట్టిని కొంటారా? మీరేం మనుషులండి? ఎందుకురా పావుని కుట్టావు? ఇది నన్ను మనిషిని కాదు అంటుంది. అవునరా, నువ్వు నిజంగా మారిపోయావు.
మృగానివి. అతిగా వాగావంటే అత్తయ్య అని కూడా చూడను. ఏం చేస్తావురా? అమ్మా ముందు నువ్వు అఖిల్కి సారీ చెప్పు. ఎందుకు? వాడి అత్త ముందు, హారిక ముందు వాడిని కొట్టి అవమానించావు. కన్న తల్లితో సారీ చెప్పమని అడుగుతున్న గొప్ప కొడుకువి నేనే చూస్తున్నాన్రా. నీలాంటి వాణ్ణి కన్నందుకు గర్వపడుతున్నాన్రా. పోతలకి రండి పిన్ని గారు, ఈ తోడేళ్లు మనం ఎంత చెప్పినా వినవు. పదండి. ఒరే అఖిల్, మనం తప్పు చేస్తున్నామేమో. మన డబ్బులు కాదు కదా, అమ్మ నగలేగా, వెళ్ళనిద్దామా? అమ్మ నగలు కూడా మనవే అన్నయ్య. అనుకేదేనైతే ఆ భయం ఉన్నప్పుడు అతనే వచ్చి అడగాలి. అమ్మతోనో వదినతోనో అడిగించకూడదు. ఇదంతా డ్రామా అన్నయ్య. అతనే వచ్చి అడిగితే అప్పుడు చూద్దాం, ముష్టి పడేద్దాం. ఏమండి, అను ఈ ఇంట్లో పుట్టిన పిల్ల, తల్లి లేని పిల్ల, మన చేతుల్లో పెరిగిన పిల్ల. మిమ్మల్ని నోరారా పెదనాన్న అని పిలిచేది ఇప్పుడు చావు బతుకుల మధ్యన ఉంది. ఏమండి, దాని ప్రాణాలు కాపాడండి, మీకు పుణ్యం ఉంటుందండి. నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాను కదా. ఎందుకండి అబద్ధం ఆడతారు? మన పిల్లల కోసం అవి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడో మర్చిపోయారా? ఏ ఊరికే ఇచ్చాడా? నేను వర్క్ చేశాను కదా. ఆస్తి మొత్తం మీకే ఇచ్చేశాడు కదండి. అందులో నుంచి ఒక్క 20 లక్షలు తిరిగి ఇవ్వలేరా? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఎందుకండి ఇంత కఠినంగా మారిపోయారు? పోనీ మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలున్నాయి కదా, వాటిని అభికిస్తాను. చంపేస్తాను. నీకు మీ అమ్మ వాళ్ళు నగలిచ్చింది ఎవడో దారిన పోయే దానయ్య దానం చేయడం కాదు. అభి మన పాలిట దేవుడండి, దారిన పోయే దానయ్య కాదు. దేవుడే అయితే తన కూతుర్ని కాపాడుకోమని చెప్పు. ఛీ! మీతో వాదించి ఉపయోగం లేదు. నేనే నగలు తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఏ ఎలా ఇస్తావే? ఎలా ఇస్తావు? నీకు మా అమ్మకి ఇచ్చిన పనిష్మెంట్ ఇస్తాను. ఏమండి, 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 డోర్ తీయండి. నేను తీయను. తీయకపోతే నేను లోపలే ఊరేసుకుంటాను. వేసుకో, నువ్వు చచ్చినా నేను తలుపు తీయను. ఏమండి, డోర్ తీయండి. ఏంటి ఇలా వచ్చావు? అది అనుని హాస్పిటల్ అడ్మిట్ చేసాం. మనీ కావాలి.
ఎంత కావాలి? 20 లక్షలు. నా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్గా అడగడానికి వచ్చావా, లేక మా చిన్నాన్న కొడుగ్గా వచ్చావా? నీకు అన్నయ్యగా, అన్నయ్యకి తమ్ముడుగా అడగడానికి వచ్చాను. అప్పుగా 20 లక్షలు ఇవ్వండి. నెల నెల నా శాలరీలో కట్ చేసుకోండి. అనుకి వెంటనే సర్జరీ చేయాలి, లేదంటే ప్రమాదం అని డాక్టర్లు చెప్తున్నారు. ఓ, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందన్నమాట. అందుకే మా ఇంటికి వచ్చావన్నమాట. ఆల్ రైట్. ఎంతైనా చచ్చిపోయిన మా చిన్నాన్న కొడుకువి, మా ఫ్యాక్టరీ వర్కర్వి, పైగా చిన్ని పాప. నోరు తెరిచి చేతులు చాచి భిక్షం అడుగుతున్నావు. వాట్? సర్జరీ స్టార్ట్ అయిందా? అదెలా జరిగింది? ఏమైందిరా? అనుకి సర్జరీ స్టార్ట్ అయిందంట. అతనికి అంత డబ్బులు ఎవరిచ్చారు? ఏ మీరివ్వకపోతే ఇంకెవ్వరు ఇవ్వరా? వాడికి మీరు మాత్రమే దిక్కు అనుకున్నారా? డబ్బిస్తున్నట్టు నటించి అభిని ఎన్ని మాటలు అన్నావురా? నువ్వు నోర్మోయ్. నోరెత్తావంటే నాలుక కోసేస్తాను. అభి ఫ్రెండ్స్ ఏమని ఇచ్చారేమో. అంత మంచి ఫ్రెండ్స్ అతనుకుంటే మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఎక్కడైనా అప్పు చేశాడేమో. లేదు, ఇందాక హాస్పిటల్కి ఒక కాల్ వచ్చిందంట. టోటల్ హాస్పిటలే అలర్ట్ అయిందంట. డాక్టరే స్వయంగా అనుని చేతుల్లో ఎత్తుకుని ఐసీయూలో చేర్చాడంట. కాల్ చేసింది ఎవరు? అభికి ఆ పర్సన్కి సంబంధం ఏంటి? అదే తెలియట్లేదన్నయ్య. అంత పవర్ఫుల్ పర్సన్ ఎవరై ఉంటారు? అభి ఎంతో మందికి సాయం చేశాడ్రా. వాళ్లలో మీలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళు ఎవరైనా ఇచ్చుంటారు. నిన్ను నోరు మూయమన్నానా? ఎన్నిసార్లు నా నోరు మూయిస్తావరా? ముందు మీ అమ్మను వదిన్ని బయటకు తీసుకునిరా. తాళాలెక్కడా? వదినా రా. పావనే రామ్మా. పద రా. రా కూర్చో వదినా, కూర్చో. అను గురించి కంగారు పడుకోదునా. ఆపరేషన్ మొదలైపోయిందంట. ఎవరో మంచి మనిషి అభికి సాయం చేశాడంట. ఎవరా మనిషి? ఎవరో కాని దేవుళ్ళ ఆదుకున్నారు. అనుకి గండం గడిస్తే అంతే చాలు. నమస్తే సార్. హాస్పిటల్కి కాల్ చేసింది ఎవరో కనుక్కున్నావా? ఆ 20 lakhs ఇచ్చింది ఎవరో తెలుసుకున్నావా? సారీ సార్, ఎంత ట్రై చేసినా ఆ డీటెయిల్స్ తెలియలేదు. ఈడియట్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా సంపాదించలేకపోయావు. హాస్పిటల్ స్టాఫ్ లో ఎవరో ఒకరిని కొనేవయ్యా. అలా కూడా ట్రై చేశాను సార్. ఎంత మనీ ఇస్తామన్నా ఎవరూ మ్యాటర్ చెప్పలేదు. అభిరామ్ గారికి, చీఫ్ డాక్టర్కి తప్ప ఆ పర్సన్ ఎవరనేది వేరే ఎవరికీ తెలియదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్?
పప్పు, 2 రకాల కూరలు, ఒక పచ్చడి, ఒక ఫ్రై, రసము చేయవయ్యా. సార్ ఫ్యాక్టరీకి తగలడు, ఇంకేం చేస్తావు? నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. యూజ్లెస్ ఫెలో. సారీ సార్. వెళ్ళ. ఏం చేద్దాం అన్నయ్య? అమ్మా, ఇందాక హాస్పిటల్కి వెళ్ళి అనుని చూసొస్తా అన్నావు కదా, వెళ్ళమ్మా చూసిరా. పావని, తోడుగా నువ్వు కూడా వెళ్ళిరా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఎంత గొప్ప కొడుకులరా మీరు. మిమ్మల్ని నేనే కన్నానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇందాక వెళ్తాము అంటే వద్దన్నారు, తలుపులు బిగించి రూంలో బంధించారు. ఇప్పుడేమో వెళ్ళమంటున్నారు. అప్పుడంటే ఏదో ఆవేశంలో అలా చేశాము. ఎంత దయాగుణం. ఇన్నాళ్ళు మీకు తెలివి లేదు అనుకున్నాన్రా, కానీ చావు తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళి అనుని చూస్తాం, అంతటితో ఆగం. హాస్పిటల్కి ఫోన్ చేసింది ఎవరో, 20 లక్షలు సాయం చేసింది ఎవరో అని అభిని అడుగుతాం. వాడు మంచోడు కదా, చెప్పేస్తాడు. మేము ఇంటికొచ్చేస్తాం. మీరు నా కన్న కొడుకులు కదా, మీపై నాకు పిచ్చి ప్రేమ ఉంది కదా. మీరడగ్గానే అంతా చెప్పేస్తాం. మీరు కాదన్నా అభికి సాయం చేసింది ఎవరో మీకు నేను చెప్పేస్తాను. ప్లాన్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయి. మీ వాళ్ళతో డీల్ మాట్లాడు. రేపు ఇదే టైంలో చీర్స్ చెప్పుకొని డిన్నర్ చేద్దాం. వెళ్ళొస్తామండి. సొంత అన్నయ్యనే చీట్ చేయమని చెప్పి పంపించారు. రేపు ఇతను మనల్ని చీట్ చేయడానికి గ్యారంటీ ఏంటి సార్? ప్రజల్ని మోసం చేసిన నాయకులున్నారు గాని నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు పియ్యే. అబ్బో, వాడు చీట్ చేసే వరకు మనమెందుకు ఆగుతాము? ముందే మనం వాణ్ణి నిండా ముంచేస్తాం కదా. అందుకే సార్ మీరు రాజకీయం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను. నా పక్కన నువ్వు ఉన్నావుగా, నీకు రాజకీయం వంటపడుతుందిలే. అనయ్య, అనయ్య, అనయ్య. ఏంటకిల్, అయినా మీరు ఎక్కడికి వెళ్ళారు? చిన్న బిజినెస్ డీల్ ఉండి ఆంటీ హారిక నేను వెళ్ళొచ్చాం అన్నయ్య. నన్ను పిలిచింటే నేను వచ్చేవాడిని కదా. నిన్ను పిలిస్తే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ నీకు తెలిసిపోతాయి కదరా, అందుకే నిన్ను పిలవకుండా వెళ్ళొచ్చారు. నువ్వు నోరు మూస్తావా? బావగారికి తెలియని సీక్రెట్స్ మా దగ్గర ఏం లేవాంటీ. ఫస్ట్ వాళ్ళది బ్లడ్ రిలేషను, వాళ్ళ తర్వాతే మేము. మేం వెళ్ళింది చిన్న పని కోసం అన్నయ్య. అంత చిన్న విషయానికి నిన్నెందుకు పిలవడమని నీకు చెప్పలేదు. ఈ బ్రీఫ్ కేసులో 50 lakhs ఉన్నాయి. రేపు మార్నింగ్ ఫ్యాక్టరీలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ నైట్ నీ దగ్గరే ఉంచుకోండి అన్నయ్య. అంత డబ్బు మీ అన్నయ్య దగ్గర ఎందుకు అఖిల్? అంటే బావగారు పెద్దవారు కదక్కా, అందుకని. డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఏంటట? పెద్దవాళ్ల దగ్గర ఉండటం మంచిది కదా సిస్టర్. ఇకపై ఏదైనా నీ చేతుల మీదుగానే జరగాలన్నయ్య. నీ తర్వాతే నేను. ప్రతి డెసిషన్ నీదే. నేను జస్ట్ నీ వెనక ఫాలో అవుతాను అంతే. ఏంట్రా చిన్నడా, పెద్దోడిని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నావు? వాడు నా తమ్ముడు, నన్ను పొగడాల్సిన అవసరం వాడికి లేదు. ఒరేయ్, నిన్ను నిలువున ముంచేసే పనిలో ఉన్నారా వాళ్ళు? కాస్త ఆలోచించరా. నా తమ్ముడు నన్నెందుకు ముంచుతాడు? మేం కొన్న ఫ్యాక్టరీలో నువ్వు నీ భార్య పనిచేసి మిగతా వర్కర్స్ దగ్గర సింపతి కొట్టేయాలనుకున్నావు. నీకు అందరితో గ్రేట్ అనిపించుకోవాలన్న అత్యాశ ఉంది. అందుకే
ఆస్తంతా మాకిచ్చేసి ఏంటనియా ఇంకా రెడీ అవ్వలేదు? ఫ్యాక్టరీకి టైం అవుతుంది కదా. ఈ రోజు నేను లీవ్ పెట్టాను బావగారు. అనుని చూసుకోవడానికి అక్క ఇంట్లోనే ఉంటుంది కదా, అక్కకి తోడుగా నేను ఉంటాను. త్వరగా రెడీ అవునానయ్యా, 9 దాటితే గేట్ మూసేస్తారు. ఈ రోజు నుంచి నేను ఫ్యాక్టరీకి రావడం లేదు. అక్కడ జాబ్ మానేస్తున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. నేనే మీకు చెప్పాలనుకున్నాను. నేను కూడా మానేస్తాను. వేరే చోట పని చూసుకుంటాను. మీరు మానేస్తే నేను పద్మ కూడా మానేస్తామన్నయ్య. వేరే పని చూసుకుంటాం. వద్దు రవి, ఇప్పటికే నా కోసం మీ నగలు తాకట్టు పెట్టే స్థితికి వచ్చారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. ఇబ్బంది ఏముంది బావగారు? ఇరుగు పొరుగున ఉంటున్నావు, ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా. చేయి చాచి అడిగినా సొంత వాళ్లే ఇవ్వట్లేదు. అడక్కపోయినా అర్థం చేసుకుని మీరిచ్చారు. మా కోసం మీరు ఇంకా కష్టపడొద్దు పద్మ. అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం మాకు కూడా ఇష్టం లేదు వదినా. మనం ఇక్కడికెందుకు వచ్చాం సార్? రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎక్కడికి ఎందుకు వెళతాడో వాడికే తెలియదు పిఏ. పక్కనున్న వాళ్ళు ఫాలో అవ్వాలంతే. ఇదిగో గన్మెన్, లోపల నీ గన్తో పెద్దగా పనే ఉండదు గానీ నువ్వు ఏడనే ఉండు, మేము వెళ్ళొస్తాం. పిఏ ఫాలో మీ. నేను ఎమ్మెల్యేనయ్యా. నా వాళ్ల జోలికొస్తే ఆ దేవుణ్ణైనా వదలను. పిఏ మనకిక్కడ ఏమైనా పని ఉందా? అస్సలే సార్. అయితే పదా. పాపా ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు పెద్దయ్యాక నీ ఓటు నాకే వెయ్యాలి. టాటా బాయ్. ఇంకా చూస్తూ నిలబడ్డామే, పదా. సార్, అతను మిమ్మల్ని చెంపమీద కొట్టిన విషయం వెంటనే మీడియాకి చెప్పేద్దామా? నో, పరువు పోతుంది. అయితే పోలీసులకు చెప్దామా? అసహ్యంగా ఉంటుంది. పోనీ రౌడీలకు చెప్దామా? ఏమయ్యా, నా కొడుకుని నన్ను కొట్టినవాడు రౌడీల్ని కొట్టలేడా? అయ్యో, ఎవరు సార్ మిమ్మల్ని కొట్టింది? చెప్పండి, వెంటనే షూట్ చేస్తాను. 4 గోళ్ల మధ్య ఉన్న విషయాన్ని నలుగురికి తెలియజేసేలా ఉన్నావే నువ్వు, నీ కన్ను. పోయి కార్లో కూర్చో. అలాగే సార్. మరి అతని మీద రివెంజ్ ఎలా సార్? వదిలేస్తారా? ఇంత జరిగా కూడా ఎందుకు వదిలిపెడతాను పిఏ? వీడి ఆయువు పట్టు వాళ్ళ దగ్గరుంది. వాళ్లను కొడితే వీడికి నొప్పి పుడుతుంది. ఇక్కడ కొట్టించుకున్నాను, అక్కడికెళ్ళి కొడతాను. ఆ అన్నదమ్ములిద్దరినీ సర్వనాశనం చేస్తాను. అప్పుడు తెలుస్తుంది వీడికి నేనేంటో. పద వెళదాం.
దయచేసి అర్థం చేసుకోండి వసు గారు. వెళ్ళొస్తాను. అలాంటి వాళ్ళ దగ్గర పని చేయకూడదనుకున్నాను. అలాంటిది మీరే వెళ్తున్నారు. నేను మీతో వస్తాను, మీకు తోడుగా వస్తాను. ఏమండి క్యారేజ్? బావగారు ఎంత గొప్పవారు కదక్కా. మనుషుల్లో రాక్షసులుంటారని వాళ్ళు నిరూపిస్తే మనుషుల్లో దేవుడుంటాడని బావగారు నిరూపించారక్కా.